ఒకసారి ఈ దృశ్యాన్ని కొంచెం ఊహించుకోండి. మనకు బాగా ఇష్టమైన భోజనం ఎన్నో రకాల వంటకాలతో కడుపు నిండా తిన్నామనుకుందాం. చాలా మంచి ఫీలింగ్ అది. అవును కదా, అంతా చాలా బాగుంది. ఆ తర్వాత ఒంటరిగా ఒక నిశ్శబ్దమైన గదిలో కూర్చున్నాం. శారీరకంగా పూర్తి తృప్తిగా ఉన్నా అకస్మాత్తుగా లోపల ఎక్కడో ఒక భయంకరమైన ఆకలి, అంటే ఏదో తెలియని వెలితి మనల్ని వేధిస్తున్నట్లు అనిపిస్తే ఎలా ఉంటుంది? అంటే అది భౌతికమైన ఆకలి కాదు. కరెక్ట్, భౌతికంగా కాదు, అది అత్యంత లోతైన ఆంతరంగిక ఆకలి, ఒక రకమైన శూన్యత అనే చెప్పొచ్చు. ఈ రోజు మన లోతైన విశ్లేషణలో మనం చర్చించబోయే అంశం సరిగ్గా ఈ వివరించలేని ఆకలి గురించే. ఇది నిజంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక దశలో ఫేస్ చేసే విషయమే. అవును, అసలు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆ ఆకలిని ఎలా తీర్చుకోవాలి? మన ముందున్న పరిశోధన పత్రాలు అలాగే ప్రాచీన గ్రంథాలు ఒక అద్భుతమైన ప్రతిపాదనను మన ముందుంచుతున్నాయి. అదేంటంటే యేసుక్రీస్తు నిత్య తృప్తినిచ్చే జీవాహారము అని. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అదే కదా. సరే, అసలు ఈ జీవాహారము అనే మాట వెనుక ఉన్న లోతైన అర్థమేమిటి? దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. అంటే భౌతికమైన ఆకలిని తీర్చడం చాలా సులభం కదా, అది మన కళ్ళు కనిపిస్తుంది. దానికి సొల్యూషన్ మన చేతుల్లోనే ఉంటుంది. ఆకలి వేస్తే వెళ్ళి ఏదైనా తినేస్తాం. సరిగ్గా అదే. కానీ ఈ లోతైన ఆత్మీయమైన ఆకలుందే, అది ఎక్కడి నుండి వస్తుందో, దాన్ని ఎలా తీర్చాలో అర్థంగాక ప్రపంచంలో ఎంతో మంది సతమతమవుతున్నారు. నిజమే. ఏంటంటే ఈ రోజుల్లో సమాచారం, టెక్నాలజీ, డబ్బు, హోదా ఇలా అన్నీ ఉన్నా కూడా మనుషులు ఎప్పుడూ లేనంత శూన్యతను అనుభవిస్తున్నారని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అవును, అన్నీ ఉన్నా ఏదో అసంతృప్తి. కరెక్ట్. మన ముందున్న ఈ పత్రాలు కేవలం మతపరమైన కోణంలోనే కాకుండా మానవ నైజంలో దాగి ఉన్న ఒక ప్రాథమిక అవసరాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తున్నాయి. అవును, ఈ రోజు వింటున్న వారందరికీ ఈ చర్చ ఖచ్చితంగా ఒక కొత్త దృక్పథాన్ని ఇస్తుందని నా నమ్మకం. ఈ పత్రాలలో ముఖ్యంగా మొదటి శతాబ్దపు మూలాలను మనం పరిశీలిస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఒక ఆసక్తికరమైన ప్రకటన కనిపిస్తుంది. ఆ జీవాహారం గురించిన వచనం కదా? అవునండి. అందులో ఇలా ఉంది: నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికీని దప్పిగొనడు అని. ఇది వినగానే నాకొక చిన్న సందేహం వచ్చింది. చెప్పండి, అదేంటో? అంటే నీళ్లు, పండ్లు లేదా మాంసం అని కాకుండా ఖచ్చితంగా ఆహారం లేదా రొట్టె అనే పదాన్నే ఎందుకు వాడారు? దీని వెనక ఏదైనా బలమైన కారణముందా? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనం ఈనాటి ఆధునిక కాలంలో కూర్చుని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనకు రొట్టె లేదా బ్రెడ్ అనేది ఎన్నో రకాల ఆహార పదార్థాలలో ఒకటి మాత్రమే. జస్ట్ ఒక ఆప్షన్ అంతే. అవును, కానీ మొదటి శతాబ్దపు మధ్యప్రాచ్య దేశాల పరిస్థితులను మనం ఒకసారి ఊహించుకుందాం. అప్పట్లో రొట్టె అనేది కేవలం ఒక స్నాక్ కాదు, లేదా మెనూలో ఒక ఐటెం కాదు, అది ప్రాణాధారం. అంటే మెయిన్ ఫుడ్ అన్నమాట. ఖచ్చితంగా. దైనందిన జీవితంలో రొట్టె అంటేనే జీవించడం. ఆర్థిక వ్యవస్థకు, మనుగడకు అదే కేంద్ర బిందువు. అంటే అది లేకపోతే బ్రతకలేరన్నమాట. అది మనుగడకు ప్రతిరూపం. సరిగ్గా చెప్పారు. రొట్టె అనేది కేవలం కడుపు నింపే వస్తువు కాదు, అది సజీవంగా ఉండటానికి ఒక గుర్తు. అందుకే ఆ గ్రంథంలో ఆ నిర్దిష్టమైన పదాన్ని ఎంచుకున్నారు. ఆహారం లేకపోతే మన శరీరం ఎలా క్షీణించిపోతోందో, ఆత్మీయంగా చూసినప్పుడు క్రీస్తు లేని ఆత్మ అనేది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లే అని ఆ పత్రాలు వాదిస్తున్నాయి. స్పిరిచువల్ మాల్ న్యూట్రిషన్ అంటారు. అవును, అదే పదం. ఇది వింటుంటే నాకు ఒక ఆలోచన వస్తోంది. తీవ్రమైన పోషకాహార లోపంతో ఉన్న ఒక వ్యక్తికి మనం కేవలం ఒక కాటన్ క్యాండీ లేదా ఏదైనా జంక్ ఫుడ్ ఇచ్చి బ్రతికించాలనుకోవడం లాంటిది కదా మన పరిస్థితి. చాలా అద్భుతమైన పోలిక ఇది. అంటే కాటన్ క్యాండీ తిన్న క్షణంలో నోటికి తీయగా అనిపిస్తుంది, కడుపు నిండినట్లు ఒక భ్రమ కలుగుతుంది. కానీ అందులో పోషకాలు శూన్యం. లోపల అవయవాలు మాత్రం సరైన పోషణ లేక మెల్లిగా క్షీణించిపోతూనే ఉంటాయి. ఏంటంటే ఈనాటి మానవాళి పరిస్థితి కూడా సరిగ్గా ఇదే అని ఈ పత్రాలు విశ్లేషిస్తున్నాయి. మనం ఆత్మీయ ఆకలిని తీర్చుకోవడానికి స్పిరిచువల్ కాటన్ క్యాండీ లాంటి వాటిని, అంటే ఈ డబ్బు, కీర్తి, అధికారం లాంటివా? కరెక్ట్. ఆస్తులు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఆరగిస్తున్నాం. అవి తాత్కాలికంగా ఒక భ్రాంతినిస్తాయి, కానీ లోతైన ఆకలిని మాత్రం అసలు తీర్చలేవు. చాలా పాయింట్ ఉంది ఇందులో. ఇక్కడ ప్రస్తావించబడిన జీవాహారం ఒక పూట ఆకలి తీర్చడం గురించి కాదు, అది శాశ్వతమైన ఆత్మీయ ఉపశమనం, పర్మనెంట్ రిలీఫ్ అన్నమాట. కానీ ఒక్క నిమిషం, ఇక్కడే నేను మిమ్మల్ని ఆపాలి. ఒక ప్రాక్టికల్ డౌట్ వస్తుంది. అడగండి. ఆ గ్రంథం చెబుతున్నట్లుగా ఈ జీవాహారాన్ని స్వీకరిస్తే ఇక ఎన్నటికీ ఆకలి, దప్పిక ఉండవు అనడం కొంచెం అతిశయోక్తిగా అనిపించడం లేదా? ఎందుకంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఆత్మీయంగా ఇలాంటి ఆహారం తీసుకున్న వారికి కూడా జీవితంలో బాధలొస్తాయి కదా. అవును, వారు కూడా ఒక్కోసారి డిప్రెషన్లోకి వెళ్తారు, ఎన్నో కష్టాలు పడతారు. మరి ఇదొక మ్యాజిక్ పిల్ అనుకోవాలా? ఈ గ్రంథాలు దీన్ని ఎలా సమర్థిస్తున్నాయి? ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది భౌతికమైన బాధలను లేదా నెగిటివ్ ఎమోషన్స్ ను మాయం చేసే మ్యాజిక్ పిల్ ఏమాత్రం కాదు. కాదా? కాదు. ఈ పత్రాలు వివరిస్తున్న ఆత్మీయ శాంతి అనేది ఉపరితలంపై ఉండే తాత్కాలిక సంతోషం కాదు. జీవితంలో తుఫాను లాంటి కష్టాలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి మానసికంగా కృంగిపోవచ్చు, దుఃఖించవచ్చు. కానీ ఆ వ్యక్తి అంతరంగంలో అత్యంత లోతైన ప్రదేశంలో ఒక విడదీయరాని భద్రత, ఒక నిశ్చయత ఉంటుంది. అంటే సముద్రం పైన అలలు ఎంత అల్లకల్లోలంగా ఉన్నా సముద్రపు అడుగుభాగం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. సరిగ్గా అంతే. వావ్, ఇది చాలా క్లియర్ గా ఉంది. తాత్కాలికమైన భావోద్వేగాలు వేరు, శాశ్వతమైన ఆత్మీయ తృప్తి వేరు.
ఈ జీవాహారం ఆ అడుగు భాగంలో ఉండే ప్రశాంతతనిస్తుంది. ఇది మనుషులు తమ స్వంత బలంతో తెచ్చుకునే టెంపరరీ రిలీఫ్ లాంటిది కాదు. అర్థమవుతోంది. మూల గ్రంథం ప్రకారం యేసుక్రీస్తు ఆత్మకు నిత్య జీవము, సమాధానము, ఆనందము మరియు పాప క్షమాపణను ప్రసాదించడం ద్వారా ఈ స్థిరత్వాన్ని ఇస్తాడు. అయితే అసలు ఈ సమస్య మూలాలెక్కడున్నాయి? మనుషులు ఎందుకు ఇలా పనికిరాని వాటి వెంట పడుతున్నారు? దీన్ని చరిత్రలో ఎలా చూశారు అనేది ఒక పెద్ద ప్రశ్న కదా. నిజమే. మనం చూస్తున్న పత్రాలలో పాత నిబంధనలోని యెషయ్యా గ్రంథం గురించి ఒక ప్రస్తావన ఉంది. అందులో ఉన్న 55వ అధ్యాయం 2వ వచనంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న కనిపిస్తుంది. అవును, ఆ వచనం నేరుగా ఒక ప్రశ్న వేస్తుంది. ఆహారము కాని దాని కొరకు మీరెందుకు రూకలిచ్చెదరు? తృప్తి పరచని దాని కొరకు మీ కష్టాంచితమును ఎందుకు వ్యయపరచెదరు అని అడుగుతుంది. వావ్, ఇది కేవలం వేల సంవత్సరాల క్రితం అడిగిన ప్రశ్నలా లేదు కదా. అస్సలు లేదు. నేటి ఆధునిక సమాజాన్ని డైరెక్ట్గా నిలదీస్తున్నట్లుంది. మనుషులు తమకు ఏమాత్రం తృప్తినివ్వని వాటి కోసం ఎలా శ్రమిస్తున్నారో, ఎంతగా ఆరాటపడుతున్నారో ఈ వచనం ఒక సైకలాజికల్ అనాలిసిస్లా వివరిస్తోంది. నిజమే. ఇది చదువుతుంటే నాకేమనిపించిందంటే, మనం రోజుకు 12-14 గంటలు కష్టపడి సంపాదిస్తాం. కొత్త ఇల్లు కొంటాం, పెద్ద కారు, మంచి బ్యాంకు బ్యాలెన్స్, ఇవన్నీ సాధిస్తే మనలోని ఆ అంతరంగిక ఆకలి తీరిపోతుందని ఒక భ్రమలో బ్రతుకుతున్నాం. తీరా అవన్నీ సాధించాక మళ్ళీ అదే శూన్యత ఎదురవుతోంది. అవును, ఖచ్చితంగా. అంటే మనం మన ఆత్మకు అస్సలు పడని ఆహారాన్ని బలవంతంగా తినిపిస్తున్నాం. యెషయా గ్రంథం ఇక్కడే ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ప్రతిపాదిస్తోంది. ఆత్మను నిజముగా తృప్తిపరచు ఆహారమును ఉచితంగా పొందమని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. దేవుడిస్తున్న ఆత్మీయ ఆహారం గొప్పదనం అదే. ఉచితమంటారా? అవును, దానికి వెలగట్టలేము. దాన్ని మన కష్టార్జితంతో కొనలేము. ఉచితమనగానే నాకొక చిన్న లాజిక్ తడుతోంది ఇక్కడ. లోకంలో అత్యంత విలువైనవి, ప్రాణాధారమైనవి అన్నీ ఉచితమే కదా. అవును, ఉదాహరణకు మనం పీల్చే గాలి, సూర్యరశ్మిలాగా. ఆత్మీయ తృప్తి అనేది మనిషి స్వంత ప్రయత్నాలతో, డబ్బుతో కొనుక్కునేది కాదని ఆ గ్రంథకర్తలు ఆనాడే ఎంత స్పష్టంగా చెప్పారో కదా. ఏంటంటే ఇక్కడ ఇంకో ముఖ్యమైన కోణం కూడా ఉంది. మనం వెతుకుతున్న శాశ్వతమైన సమాధానం, రక్షణ, నిత్య జీవం ఇవన్నీ మనిషి స్వయం కృషితో సంపాదించుకోలేడు అనే చేదు నిజాన్ని ఈ పత్రాలు నిర్మోహమాటంగా చెబుతున్నాయి. అంటే మన ప్రయత్నాలతో సాధ్యం కాదు. అవును, వాటిని కేవలం ఒక బహుమతిగా స్వీకరించాలి. ఆ బహుమతే ఈ జీవాహారం. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. మనం ఈ ఆహారం లేదా రొట్టె అనే భావన గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ప్రాచీన పత్రాలను చదువుతున్నప్పుడు నాకొక అద్భుతమైన చారిత్రక మరియు భాషాపరమైన అనుసంధానం కనిపించింది. ఆ లింగ్విస్టిక్ కనెక్షన్ చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అవునా? అది బెత్లెహేంకు సంబంధించిందే కదా. సరిగ్గా పట్టుకున్నారు. యేసుక్రీస్తు బెత్లెహేంలో జన్మించాడని చరిత్ర చెబుతోంది. అయితే హీబ్రూ భాషలో బెత్లెహేం అనే పదానికి అసలు అర్థమేమిటో తెలుసా? దానికి ఆహార గృహము లేదా రొట్టెల ఇల్లు అని అర్థం. హౌస్ ఆఫ్ బ్రెడ్. ఒకసారి ఆలోచించండి, ఇది మామూలు విషయం కాదు కదా. అవును, ఇది కేవలం ఒక మతపరమైన అంశంగా మాత్రమే కాకుండా ఒక లిటరరీ పర్స్పెక్టివ్లో, చారిత్రక కోణంలో చూసినా కూడా ఇది విస్మయపరిచే వాస్తవం. నిజంగా చరిత్రలో అత్యంత ధైర్యంగా నేనే జీవాహారాన్ని అని ప్రకటించిన వ్యక్తి సరిగ్గా బేకరీ లేదా రొట్టెల ఇల్లు అని పిలవబడే ఊరిలోనే జన్మించడం, దీని వెనుక ఉన్న ఆ లిటరరీ సిమెట్రీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన అంటారా, లేక దీని వెనుక ఇంకేదైనా దైవిక ప్రణాళికుందా? ఈ పరిశోధనా పత్రాలను లోతుగా విశ్లేషిస్తే ఇది యాదృచ్ఛికం ఏమాత్రం కాదు. యోహాను సువార్త 6:32-33 వచనాల ప్రకారం ఆయన పరలోకము నుండి దిగివచ్చి లోకానికి జీవమిచ్చే నిజమైన ఆహారము. దాన్ని మనం మరింత విశాల దృక్పథంతో, అంటే ఒక బిగ్గర్ పిక్చర్లో అనుసంధానించి చూద్దాం. పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేలీయులకు అరణ్యంలో మన్నాను ఆకాశం నుండి ఆహారంగా కురిపించినట్లు చరిత్రలో ఉంది. అవును, ఆ మన్నా గురించి చదివాను నేను. కానీ ఆ ఆహారం తిన్నవారు కాలక్రమంలో చనిపోయారు. ఎందుకంటే అది భౌతికమైన ఆహారం మాత్రమే కదా. అది అప్పటికప్పుడు వారి శారీరక ఆకలిని మాత్రమే తీర్చింది. కరెక్ట్. దానికి కొనసాగింపుగా దేవుడు తన శాశ్వత ప్రణాళికలో భాగంగా పరలోకపు నిజమైన ఆత్మీయ ఆహారాన్ని భూమిపై ఉన్న రొట్టెల ఇంట్లో, అంటే ఆ బెత్లెహేంలో ఉంచడం అనేది ఒక అద్భుతమైన కావ్య నిర్మాణం లాంటిది. వావ్, అసలు ఆ లింక్ చూడండి ఎంత బాగుందో. అవును, ప్రాచీన గ్రంథకర్తలు కేవలం ఏదో ఒక కథను చెప్పడం లేదు. శతాబ్దాల క్రితం ఉన్న ప్రవచనాలకు, భౌగోళిక స్థలాలకు, ఆ తర్వాత జరిగిన చారిత్రక వాస్తవాలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని వాళ్ళు చాలా పకడ్బందీగా నిర్మించారు. జీవాహారము మరియు ఆహార గృహము, ఈ రెండింటి కలయిక ఆత్మీయ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం. నిజంగా దీన్ని ఒక పరిశోధక దృష్టితో చూస్తే ఈ గ్రంథాల నిర్మాణాత్మక లోతు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ చిన్న ఊరి పేరులో ఇంతటి ప్రతీకాత్మకత దాగి ఉందంటే ఆ గ్రంథాలను మనం ఎంత జాగ్రత్తగా అధ్యయనం చేయాలో అర్థమవుతోంది. ఖచ్చితంగా. అసలు ఈ ఆహారం అనే థీమ్ ఈ గ్రంథాలన్నింటిలో ఎలా ప్రయాణించిందో చూస్తే మరీ ఆశ్చర్యపోతాం మనం. అవును, ఆ వాక్యాల స్థిరత్వాన్ని మనం మెచ్చుకోకుండా ఉండలేము. ఈ వచనాలను మనం వరుసగా గమనిస్తే ఒక అద్భుతమైన ప్రయాణం కనిపిస్తుంది. సరిగ్గా అదే. మనం ముందుగా అనుకున్నట్లు ఒక వ్యక్తికి ఆకలుంది, దానికి ఒక సొల్యూషన్ కావాలి. గ్రంథాలన్నింటినీ ఒక క్రమంలో పేర్చుకుంటూ వెళ్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక అద్భుతమైన వాక్యం కనిపిస్తుంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు అనే వాక్యం కదా. అవును, అంటే ముందుగా మనిషికి కేవలం భౌతికమైన ఆహారం చాలదు, నీ లోపల ఇంకో ఆకలి ఉంది అని సమస్యను గుర్తించేలా చేశారు. కరెక్ట్. ఆ తరువాత యోహాను సువార్తలో నేనే జీవాహారమును అంటూ దానికి ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపించారు.
కాని కథ అక్కడితో ఆగిపోలేదు కదా. లేదు, అక్కడే ఉంది అసలైన ముగింపు. దీన్ని భవిష్యత్తు పరిణామానికి ఎలా అనుసంధానించారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మనం నేరుగా బైబిల్ చివర్లో ఉన్న ప్రకటన గ్రంథం వైపు చూస్తే బుక్ ఆఫ్ రెవల్యూషన్. అవును, అందులో 7వ అధ్యాయం 16వ వచనంలో ఈ కథ ముగింపు ఏమిటో కనిపిస్తుంది. అక్కడ క్రీస్తునందున్నవారు ఇక ఆకలిగాని దప్పిగాని పొందరు అని ఒక అంతిమ వాగ్దానం చేయబడింది. అంటే ముందుగా ఒక సమస్యను గుర్తించడం, దానికి పరిష్కారం చూపడం, చివరిగా ఆ పరిష్కారం ద్వారా భవిష్యత్తులో శాశ్వతమైన తృప్తిని వాగ్దానం చేయడం. అవును, ఈ పత్రాలన్నీ ఒకే త్రాడుపై ఎంత అద్భుతంగా నడుస్తున్నాయో కదా. మన జీవితంలోని ఆ ఖాళీని నింపి నిజమైన తృప్తినిచ్చేది క్రీస్తు మాత్రమే అనే వాదన ఈ వాక్యాలలో చాలా బలంగా వినిపిస్తోంది. ఇక్కడే ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతుంది. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఈ అంతిమ వాగ్దానం కేవలం చనిపోయిన తర్వాత ఎప్పుడో భవిష్యత్తులో జరిగే దాని గురించా? ఇది చాలా మందికి వచ్చే డౌట్. అవును, లేక ప్రస్తుత జీవితానికి కూడా వర్తిస్తుందా? ఎందుకంటే ఆత్మీయంగా సంపూర్ణ తృప్తి పొందిన వ్యక్తి ఈ లోకంలోని కష్టాలను ఆరాటాలను ఎలా ఎదుర్కొంటాడనేది మనం ఆలోచించాలి. ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే మనం ఎప్పుడో భవిష్యత్తులో బాగుంటామని చెబితే మరి ఈ రోజు నా కష్టాల పరిస్థితి ఏంటి, నా ప్రస్తుత పోరాటాలకు అర్థమేంటి అని ఎవరైనా ప్రాక్టికల్ గా అడుగుతారు. సరిగ్గా అడిగారు. క్రీస్తు ఇచ్చే నిత్యజీవం ఒక మనిషి ప్రస్తుత జీవిత దృక్పథాన్ని సమూలంగా మారుస్తుందని ఈ గ్రంథాలు వాదిస్తున్నాయి. అంటే పర్స్పెక్టివ్ మారిపోతుంది అంటారు. అవును, ప్రకటన గ్రంథంలోని వాగ్దానం కేవలం ఒక భవిష్యత్తు కల కాదు, అది ప్రస్తుత జీవితంలో మనిషికి ఒక గొప్ప నిరీక్షణనిస్తుంది, ఒక గొప్ప ఆశ అన్నమాట. అర్థమవుతుంది. ఒక వ్యక్తి లోపల ఆత్మీయ శూన్యత తీరిపోయినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఎన్ని ఆకర్షణలు ఎదురైనా, ఏది కోల్పోయినా వారు అస్థిరపడరు. ఎందుకంటే వారి ఆత్మకు కావలసిన అసలైన పోషణ దొరికిపోయింది. ఇది చాలా డీప్ పాయింట్. అవును కదా. ఇక వారు అశాంతితో లోకపరమైన విషయాల వెంట పరుగెట్టరు. భవిష్యత్తుపై ఉన్న ఆ నిరీక్షణ వారి వర్తమాన జీవితానికి ఒక లంగరులా, ఒక యాంకర్లా మారుతుంది. అంటే ఆశ అనేది ఒక ఇంజిన్ లాగా మనిషిని నడిపిస్తుందన్నమాట. ఏ బాధలు ఎదురైనా తమ ఆత్మకు కావలసిన పోషణ దొరికిందన్న ఆ నిశ్చయత వారిని స్థిరంగా ఉంచుతుంది. కరెక్ట్, అదే ఆ యాంకర్. ఇది నిజంగా ఒక గొప్ప సైకలాజికల్ షిఫ్ట్ అండి. భౌతిక కష్టాలున్నా అంతరంగికంగా ఒక స్థిరమైన పునాది ఏర్పడుతుందన్నమాట. చాలా చక్కగా వివరించారు మీరు. ధన్యవాదాలు. ఈ విశ్లేషణను మనం ఒకసారి సంక్షిప్తంగా చూసుకుంటే, మనం ఈ రోజు కేవలం కొన్ని ప్రాచీన పత్రాలను చదవడం కాదు, కానీ ఒక లోతైన అన్వేషణ చేశామని చెప్పాలి. అవును, యేసుక్రీస్తు జీవాహారము అనడం వెనుక ఉన్న అర్థం కేవలం ఒక రూపకం కాదు, అది మనిషి ప్రాథమిక ఆత్మీయ అవసరానికి ఉన్న ఏకైక పరిష్కారమని చూశాం. అది మన ఆత్మీయ ఆకలిని తీర్చి నిత్య జీవం, రక్షణ, సమాధానం ఎలా ఇస్తుందో మనం ఈరోజు విశ్లేషించాం. అలాగే బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అనే పదంలో ఉన్న ఆంతర్యం, దాని వెనుక ఉన్న అద్భుతమైన చారిత్రక సమరూపతను మనం చూశాం. మత్తయి సువార్త నుండి యెషయా గ్రంథం మీదుగా ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఆ వాగ్దానాలు ఎలా అల్లబడ్డాయో కూడా మనం మాట్లాడుకున్నాం. అవును, ఇదంతా చూస్తుంటే మనకు స్పష్టంగా కనిపించే భౌతిక అవసరాల కంటే కనిపించని ఆత్మీయ అవసరాలే మనిషిని ఎక్కువగా నడిపిస్తాయని నాకు స్పష్టమవుతోంది. నిజమే. ఈ పత్రాలన్నీ ఆ అదృశ్యమైన ఆత్మీయ శూన్యతను పూరించే విధానాన్ని అత్యంత పారదర్శకంగా, ఆచరణాత్మకంగా వివరించాయి. ఇది ఎప్పటికైనా రెలెవెంట్గా ఉండే విషయమే. ఖచ్చితంగా. ఇక ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మూల వచనాల ఆధారంగా వింటున్న వారందరి కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్నను వదిలి వెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ చర్చ వింటున్న ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మన శరీరానికి కలిగే శారీరక ఆకలి ఎంత నిజమో, మన లోపల ఎప్పుడూ వేధించే ఆ ఆత్మీయ ఆకలి లేదా ఆ శూన్యత కూడా అంతే నిజమైతే, ఈ లోకంలో ఎంతో మంది తమ ఆత్మీయ ఆకలిని తీర్చుకోవడానికి భౌతికమైన లేదా వస్తు సంబంధమైన డబ్బు, పేరు, విజయాలు, పదవులను ఆహారంగా ఎందుకిస్తుంటారు? ఒకవేళ ఆకలి ఆత్మకు సంబంధించినదైతే దానికి భౌతికమైన పరిష్కారాలు ఎలా సరిపోతాయి? ఇది చాలా పెద్ద ప్రశ్న. అవును, ఒక కారుకు పెట్రోల్ బదులు పండ్లరసం పోసి నడపాలని చూస్తే అది ఎలా ఫెయిల్ అవుతుందో, భౌతిక విజయాలతో ఆత్మను తృప్తిపరచాలనుకోవడం కూడా అంతే కదా. అందుకేనేమో చాలా మంది జీవితంలో అన్నీ సాధించినా ఇంకా ఎక్కడో ఒక అసంతృప్తి వారిని వెక్కిరిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా. నిజమైన జీవాహారం దొరికే చోట వెతికితేనే కదా ఆకలి తీరేది. ఆ ఆకలి తీర్చే సరైన ఆహారమేమిటో, అది మన వ్యక్తిగత జీవితాలను ఎలా మారుస్తుందో ఒకసారి మనకై మనం అన్వేషించుకోవలసిన సమయమిది. ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు అందరికీ కృతజ్ఞతలు. అవును, అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడూ ఇలాగే కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉందాం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో ఇంకో సరికొత్త అన్వేషణలో మళ్ళీ కలుద్దాం.